అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఏప్రిల్ 2న అమెరికా విమోచన దినంగా ప్రకటించిన ట్రంప్ వివిధ దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిత్ర దేశాలను కూడా వదలని ట్రంప్ భారీగా పన్నులు వడ్డించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం తీసుకున్న నిర్ణయమన్న ట్రంప్ ఇప్పటి వరకు అనేక దేశాలు అమెరికాను భారీగా దోచుకున్నాయని ఘాటు విమర్శలు చేశారు. టారిఫ్ల విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ అమెరికా వ్యాపార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ ఇప్పుడు మేక్ అమెరికా వెల్దీ అగైన్ అనే నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. తాజాగా జరిగిన మేక్ అమెరికా వెల్దీ అగైన్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ అమెరికాను చాలా దేశాలు దోచుకుంటున్నాయన్నారు. ఇకపై అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు కఠినమైన వ్యాపార విధానాలను అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని ఆయన వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఏప్రిల్ 2న అమెరికా విమోచన దినంగా ప్రకటించిన ట్రంప్ అప్పటి నుంచే పలు దేశాలపై ప్రతీకార టారిఫ్లు అమలు చేస్తామన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఏప్రిల్ 2 నుంచి భారత్ సహా పలు దేశాలపై టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ప్రకటించిన కొత్త విధానాల ప్రకారం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 26% పన్నులు విధించనున్నారు. ఇదే విధంగా చైనాపై 34%, వియత్నాంపై 46%, తైవాన్పై 32%, జపాన్పై 24%, బ్రిటన్పై 10%, బ్రెజిల్పై 10% పన్నులు విధిస్తున్నట్టు తెలిపారు. అనేక దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై వివిధ రకాల టారిఫ్లు అమలవుతాయన్నారు. ప్రత్యేకంగా ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఇతర దేశాల మోటార్ సైకిళ్లపై అమెరికా కేవలం 2.4% టారిఫ్లను మాత్రమే వసూలు చేస్తోందని ట్రంప్ అన్నారు. కానీ థాయిలాండ్ సహా ఇతర దేశాలు చాలా తక్కువ ధరలను వసూలు చేస్తుండగా భారత్ 70%, వియత్నాం 75% సహా పలు దేశాలు చాలా ఎక్కువగా పన్ను వసూలు చేస్తున్నాయన్నారు. ఇంత భయంకరమైన అసమతుల్యత అమెరికా పారిశ్రామిక విధానాన్ని నాశనం చేస్తుందన్నారు. ఈ క్రమంలో అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై 25% సుంకం విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆటో విడిభాగాలపై సైతం అదే స్థాయిలో పన్ను అమలు చేయనున్నారు. ఈ కొత్త సుంకాలు కార్లపై మే 3 నుంచి విడి భాగాలపై అమల్లోకి రానున్నాయి. మరోవైపు భారతదేశం చాలా కఠినమైన దేశమని, అక్కడి నుంచి దిగుమతులపై తాము ఇప్పటి వరకు తక్కువ సుంకాలు విధించామని ట్రంప్ అన్నారు. కానీ ఇకపై ఇది మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన మంచి స్నేహితుడిగా పేర్కొన్నప్పటికీ వాణిజ్యంలో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ తన ప్రసంగంలో వ్యాపారంపై తన కఠిన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా చాలా దేశాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, కానీ మరింత ముందుకు వెళ్లి తాము అనుభవిస్తున్న నష్టాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ ఒక చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ఇది కేవలం వ్యాపారం గురించి మాత్రమే కాదని, ఇది అమెరికా దేశ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తీసుకున్న చర్య అని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా అమెరికా పన్ను చెల్లింపుదారులు అనేక దేశాల దోపిడీకి గురయ్యారని, ఇకపై ఇది కొనసాగదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2, 2025 ఈ తేదీ అమెరికా పరిశ్రమ పునర్జన్మ పొందిన రోజుగా గుర్తుండిపోతుందని ట్రంప్ అన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉక్కు కార్మికులు, ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు, రైతులు, నైపుణ్య సంపన్నులు అందరికీ ఉత్సాహాన్ని కలిగించే నిర్ణయమని తెలిపారు. 1930ల నాటి మహామాంద్యం అమెరికా ఆదాయ పన్ను విధించడం, టారిఫ్లు లేకపోవడం వల్ల సంభవించిందని ట్రంప్ అన్నారు. 1870 నుంచి 1913 వరకు అమెరికా అత్యంత సంపన్నమైన దేశంగా ఉందని, ఆ సమయంలో అది టారిఫ్ దేశంగా ఉందని ట్రంప్ గుర్తు చేశారు. వాణిజ్య లోటు ఇకపై కేవలం ఆర్థిక సమస్య కాదని, ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చాలా దేశాలపై విధించిన కొత్త పన్నులను చూపించే బోర్డును ట్రంప్ మీడియాకు చూపించారు. ఈ బోర్డులో రేట్లు 10% నుంచి 49% వరకు ఉన్నాయి. ట్రంప్ తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇకపై మనం మళ్లీ మన దేశాన్ని గొప్పగా మార్చుతామన్నారు. తాము అమెరికాను రక్షించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆయా దేశాలపై విధించిన కొత్త సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 5న తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషాలకు బేస్ లైన్ 10% సుంకం అమలు చేయబడుతుందని వైట్ హౌస్ తెలిపింది. నిర్దిష్ట భాగస్వాములకు పెరిగిన రేట్లు ఏప్రిల్ 9 తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషాల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. మరోవైపు ట్రంప్ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి.